న్యాయస్థానాలు ధర్మశాస్త్రాలు డబ్బుకి అధికారానికి లొంగిపోతున్నాయి. వాటి రూపాలే మారిపోయి అమాయక ప్రజల్ని బలి తీసుకుంటున్నాయి. ఎక్కడుందమ్మా ఈ లోపం? స్వార్థం ఉన్న ప్రతి చోట ఉంది. చట్టం డబ్బున్న వాడి చుట్టం. ఇది అనాదిగా జరిగేదేగా. నేను పోలీస్ ఆఫీసులో ఉండి కూడా కళ్ళతో చూసిన నిజాన్ని నిరూపించలేకపోయాను. మీ నాన్న మావయ్య ప్రభుత్వం ఉన్నతాధికారులై ఉండి ఏం చేయగలిగారు? కనీసం వాళ్ళ ప్రాణాల్ని కాపాడుకోలేకపోయారు. వాళ్ళ ఆశయాల్ని సాధించడమే నా జీవిత ధ్యేయం. నీ మీద నీ పంచ ప్రాణాల్ని పెట్టుకున్నా ఈ తల్లి ఆశ గురించి ఆలోచించావా? అమ్మా, అందరు ఆడపిల్లల్లా పెళ్లి చేసుకోవడానికి నాకున్న అభ్యంతరం ఏమిటో నీకు తెలుసు. బావా రూపా ఎక్కడున్నారో తెలుసుకోవాలి. నీ నుదుట కుంకుమ తుడిపిన ఆ రాక్షసుల్ని చట్టానికి పట్టివ్వాలి. ఒంటరి ఆడదానివి ఏం చేయగలవు? సాధించడానికి కావాల్సింది సాహసమే కాని ఆడ మగ అనే తేడా కాదు. ఆ సాధనలో ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడతానే కాని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీకి రాను. రాజీనామానా? ఎందుకు? రాజీ పడలేక. ఎవరితో? మీ మనస్తత్వంతో. వాట్స్ హ్యాపెనింగ్ టు యు? ఓ, కోర్టులో జరిగిన దాని గురించి అప్సెట్ అయ్యావా? అది మన వ్యాపారం. జీవితాలతో వ్యాపారం సాగించే మీ దగ్గర జీతం కోసం పని చేయలేను. వాట్స్ రాంగ్ విత్ యు? ఈ మాటలు నాకు అర్థం కావట్లేదు. చూస్తే అర్థం అవుతుంది. నాతో రండి. ఎంత పని చేసావు తల్లి. కోర్టులో అన్యాయం జరిగిందని ఈ ముసలి తాతకే అన్యాయం చేసి వెళ్ళిపోయావా తల్లి? చూసారా, ఇప్పటికీ మీ రాతి హృదయం చెలించలేదా? మీరు చేసిన తప్పేమిటో తెలియలేదా? అది వాళ్ళ కర్మ. కర్మ కాదు లాయర్, ధనవంతుల అంగట్లో ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్న ఫలితం. కాదు, పేదలుగా పుట్టడమే వాడు చేసిన పాపం. పుట్టుకతో ఎవడూ ధనవంతుడు కాడు. నేను ధనవంతుడుగానే పుట్టాను. నా మేధస్సుతో అంతస్తుని పెంచుకుంటున్నాను. మేధస్సు సకల మానవ కళ్యాణానికి కానీ వ్యక్తి కోసం కాదు. భార్గవ్ బాబు, కూడు గుడ్డ ఇచ్చి సల్లంగా చూసే మీ నీడలో ఏ కట్టాలు లేకుండా బతుకుతున్నావు. తమరు లేని సమయంలో ఈ ఘోరం జరిగిపోయింది బాబు. ఈ అభాగ్యుడి ఆర్తనాదానికి ఏం సమాధానం చెప్తావు? నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? ఈ పేదలకు ప్రతినిధిని, వీళ్ళని పీడించే వాళ్ళకు ప్రత్యర్థిని. అంటే న్యాయశాస్త్రం చదువుకున్న ప్రతివాడు నీ పేదల పక్షాన్ని వాదించాలంటావా? న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు. కాదు, ధనం ఎటువైపు ఉంటే అటువైపు. అయితే నువ్వు చదివింది ధర్మశాస్త్రం కాదు, మర్మశాస్త్రం. అందుకే కోర్టులో విజయం సాధించాను. నో, నువ్వు లాయర్గా గెలిచినా మనిషిగా ఓడిపోయావు. నెవర్. నీ దగ్గర ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లే నిన్ను అసహించుకుంటే ఇక ఏ ఆడది నిన్ను గౌరవిస్తుంది? అందుకే రాజీనామా చేశాను. రూపా, లాయర్ వృత్తి అంటే శవాలతో వ్యాపారం కాదు, ఆటవిక న్యాయాన్ని అంతం చేసే సామాజిక బాధ్యత. గుడ్ బై. రూపా. విక్రమ్, తల్లి ఒడిలో పెరగని వాడివి, చెల్లి అనురాగం తెలియని వాడివి, తండ్రి సృష్టించిన స్వార్థ విషవలయంలో పెరిగిన వాడివి, డబ్బుతోనే భవిష్యత్తుకు ఆనకట్ట కట్టాలనుకున్న వాడివి. న్యాయం వైపు నిలబడితే సమాజంలో ఆదర్శంగా చరిత్రలో నిలిచిపోతావు. అహంకారి అయితే అనామకుడిగా చెరిగిపోతావు. దండాలు లాయర్ బాబు. గొప్ప గొప్ప చదువులున్న కుర్రోళ్ళు నీతి కోసం పోరాడతారని, నాలాంటి చదువు లేని సన్నాసులకి సాయం చేస్తారని భ్రమపడ్డాను. నువ్వు కోర్టులో చెడిపోయిందని ముద్దరేసిన మళ్ళీ ఆ అవమానం తట్టుకోలేక బలవంతంగా గురేసుకు చచ్చిపోయిన మళ్ళీ ఎవరో నీకేమవుతుందో తెలుసా బాబు? ఏమిటి నువ్వు చెప్పేది? నా కూతురి అదృష్టమో దురదృష్టమో అది మీ చేతుల్లో పడింది. లాయరికి ఉంపుడు గత్తే అని నలుగురు నవ్వుతున్నారు. ఆ దేవుడు దాన్ని రాతట్ట రాసి పెట్టుంటాడని ఇన్నాళ్ళు నా బాధను దిగమింగుకున్నాను. ఇప్పుడు ఎట్టాగో మీ భార్య చచ్చిపోయింది. మీ కొడుక్కి కూడా తల్లి కావాలి. ఏ ఆయానో పెంచే కన్నా 10 మంది ముందు నా కూతురి మెళ్ళలో తాళి కట్టి భార్య అనే గౌరవాన్ని దక్కించు. ఆ బిడ్డని, ఈ బిడ్డని, పుట్టబోయే బిడ్డని ప్రేమగా పెంచుకుంటుంది. ఎంత దురాశ మీకు! ఈ దరిద్ర పిల్లలతో కలిసి నా కొడుకు పెరగడం. వాడు ఏ ఊటీలోనో కాశ్మీర్లోనో చదువుతాడు. నీ కూతుర్ని చేరదీసింది తాళి కట్టడానికి కాదు, భార్యగా అందరం ఎక్కించడానికి కాదు. మిమ్మల్ని నమ్మినందుకు గుండెన్న గుణపాలతో పడిచే గుణపాఠం నేర్పారు. డబ్బుకు అమ్ముడుపోయే సాలిలాగా లెక్క కట్టారు. ఇక మీదట మీ నీడని కూడా నేను భరించలేను. ఈ బిడ్డలు మీకు పుట్టారని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఇక మీదట ఈ గర్భం మీరు తొక్కొద్దు. ఏ కూలి పని చేసుకొని గండి దాకా బ్రతుకుతాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. పిడికెడు మెతుకులకు గతి లేకపోయినా నీకు పౌరుషానికి తక్కువేం లేదు. బాగా ఆలోచించుకో.
ఆకలితో మలమల మాడి చావలే కష్టం గాని నీలాంటి నీతులతో కాపురం చేయలేదు. బయటకు వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళు. అర్థమైందా బాబు? కాదు, డబ్బు కోసం తలకెక్కిన వాళ్ళకి రగత సంబంధాలు కూడా అర్థం కావు బాబు. మీ తెలివి విజ్ఞానం అనామకుల ప్రాణాలు తీయడానికా బాబు? తీయండి బాబు, బాగా తీయండి. మా అచ్చి పంజరాల మీద మీ మేడలు కట్టుకోండి బాబు. మీ మళ్ళీ కళ్ళు లేని న్యాయం, చెవులు లేని చట్టం, నోరు లేని ధర్మం, రెండు నిండు ప్రాణాలని అన్యాయం చేసిన ఈ భార్గవ్ న్యాయం చేస్తాడు. పేదోళ్ళు ఉసిరి పోసుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరు. చేసిన పాపం ఊరికే పోదు బాబు, అంతకంత అనుభవిస్తారు.